హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ యోగానందని. ఇప్పుడు మనం థైస్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. థైస్‌కున్న ఫ్యాట్ చాలా ఈజీగా పోద్ది. ఇది మార్షల్ ఆర్ట్స్‌లో ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ అని చెప్పాలి. అందులో మేము మాత్రం చేస్తాం అది ఎక్కువగా. ఎవరు పెద్దగా చేయరు. ఎందుకంటే దీని గురించి పెద్ద ఎవరికీ ఐడియా కూడా ఉండదు. చూడండి మీరు 96% నాకు తెలిసి ఎవరు కూడా బయట ఇది ఎక్కడ చూసుండరు. ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. చాలా ఫాస్ట్‌గా 10-15 డేస్‌లోనే మన ఫ్యాట్ రెడ్యూస్ అయిపోవడం మీకు చాలా ఈజీగా గమనిస్తారు. చూడండి. మా ఎక్స్‌పీరియన్స్‌లో ఎంతోమందికి సెలబ్రిటీస్ అందరికి నేను ఇచ్చే ట్రైనింగ్‌లో వాళ్ళందరికీ ఇదే చేస్తుంటాం. మంచి ఎక్సర్సైజ్. మనకి ఎలాంటి రెసిస్టెంట్ బ్యాండ్స్ ఉండాలి. షాప్స్ కూడా వెళ్లి తెచ్చుకోవచ్చు. లేకపోతే ఎనీ ఎలాస్టిక్ ఉన్నా సరిపోతుంది. ఎలాస్టిక్ మనకు చాలా హెల్ప్ అవుతుంది అది. కప్స్ కూడా మనకి షాప్‌లో స్పోర్ట్స్ షాప్‌లో దొరుకుతాయి. దాని గురించి నేను లాస్ట్‌లో పెడతాను. ఎలాంటివి తీసుకోవాలో చూడండి, ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి చూసి తీసుకోండి. మనకన్నా హైట్‌లో ఇప్పుడు చేసే ఈ ఎక్సర్సైజ్కి మనకన్నా హైట్లో పైన సెటప్ చేయాలి. చూడండి, లెగ్ని కిందకి చూడండి, ప్రెస్ చేస్తున్నాం. ఆ పుల్ చేసినప్పుడు ఆ లెగ్ బ్యాక్ మజిల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. దానికి ఉన్న ఫ్యాట్ అంతా కూడా చాలా ఈజీగా అనమాట. ఇప్పుడు ఇది చాలా ఈజీగా ఉంది నాకు చేయడానికి. అందుగురించి ఇప్పుడు నేను కొద్దిగా కిందకి జరుగుతున్నాను. కింద జరిగి అప్పుడు ఏమవుద్ది, ఇంకా అది స్ట్రాంగ్ అవుద్ది. స్ట్రాంగ్ అయినప్పుడు ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ పడుద్ది. ఇప్పుడు 5 కిలోస్ లిఫ్ట్ చేసేవాడికి 7.5 10 కిలోస్ లిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. అది ఇంకెక్కువ వెయిట్ పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా బాగుంది, చాలా మజాగా ఉంది చేస్తూ ఉంటే. నేను కంపల్సరీ చేస్తాం. అంటే దీని గురించి కాదు, ఫ్యాట్ గురించి కాదు. మేము మార్షల్ ఆర్ట్స్లో కిక్స్ హైట్ రావడం కోసం మేము చేసే ఎక్సర్సైజ్ ఇది. స్ట్రెచ్ చేయడం కానీ ఇవన్నిట్లో కూడా ది బెస్ట్ ఎక్సర్సైజ్ అంతేగా. మేము ఫ్లోర్లో 1 డే ఇది పెట్టేస్తాం ఫుల్గా. స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు 1 డే ఒక క్లాస్ అంతా అదే చేస్తాం. మా వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే కింద పడుకుని చేయడమే కదా, ఏ సమస్య ఉండదు. హ్యాపీగా పడుకుని ఓహో పుల్ చేయడమే కాళ్ళతో చేతులతో. అది మనకి చాలా బాగుంటుంది. చూడడానికి మీకు ఎలా ఉందా, ఒకసారి మీరు చేసి చూడండి, మీరే చెప్తారు. 10 డేస్ అయిన తర్వాత మీకు ఎలా ఉందో చెప్పి నాకు రిజల్ట్ మెసేజ్ పెట్టండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ చేద్దాం. ఎందుకంటే ది బెస్ట్ అంతేగా. మీకు అది ఇంకా ఈజీగా ఉంది నాకు అనుకుంటే కింద జరగండి. కింద జరిగితే కొద్దిగా టైట్ అవుతుంది. టైట్ అయినప్పుడు మీకు ఇంకా చాలా ఎఫెక్ట్ బాగా ఎక్కువ పడితే ఇప్పుడు త్వరగా తగ్గుద్ది. ఆ ఫ్యాట్ తగ్గిందంటే కనుక మీకు నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదా 2 తోళ్ళు రాసుకొని చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. మేము చాలామందిని చూస్తూ ఉంటాం, అది ఉండదు. మీకు స్టార్టింగ్లో నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ పెట్టాను కదా, మేము అలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, అలా ట్రైనింగ్ చేస్తూ ఉంటాం. అంత ట్రైనింగ్ చేసిన తర్వాత ఒంట్లో ఇంకెక్కడ ఫ్యాట్ ఉంటుందో చెప్పండి, ఉండదు కదా. అది మీరు అంత ప్రాక్టీస్ మీరు చేయలేరు కాబట్టి యూట్యూబ్లో చూసి చేయాలంటే మీకు ఎంతైనా కొద్దిగా కష్టమే. ఇప్పుడు ఏదో కొంతలో కొంత ఈ వీడియో చూసి చేసుకోండి. మీరు దగ్గరలో ఏమైనా మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే కనుక 100% వెళ్ళి జాయిన్ అయిపోండి, అంతే, నో డౌట్. మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు మార్షల్ ఆర్ట్స్లో. మార్షల్ ఆర్ట్స్ మీరు చేస్తే అసలు మళ్ళీ తిరిగి చూసుకోవాలి. లైఫ్లో మీకు కావాల్సినవి కూడా ఆ మార్షల్ ఆర్ట్స్ చేయడం ద్వారా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం సైడ్ చేస్తున్నాం కదా, సైడ్ లెగ్ చేంజ్ చేసుకున్నాం, సైడ్ కూడా చేస్తున్నాం. ఎస్, ఇది కూడా చూడండి. మనకి కావాలంటే కింద జరుగుతాం. అది కింద జరిగితే ఇంకా టైట్గా ఉంటుంది. ఇంకా ఇన్నర్ థై మీద బాగా ఎక్కువ పడుతుంది. ఇన్నర్ థై, ఓకేనా. ఇన్నర్ థై మీద పడుద్ది. నేను ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్లు మాత్రం చూపించిస్తున్నాను. సెకండ్ వీడియోలో మరికొన్ని చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికే ఇది లెంగ్త్ ఎక్కువైపోతుంది అనిపిస్తుంది నాకు. అందుగురించే నెక్స్ట్ వీడియోలో మిగతా కూడా చూపించేస్తాను. వెరీ ఇంపార్టెంట్. నేను చాలామంది సెలబ్రిటీస్ పేర్లు చెప్పలేను, కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేశారు. ఏది, ఈ రోప్ ఎక్సర్సైజ్ మీద నా దగ్గర కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అది పెట్టకూడదు, వాళ్ళు పర్మిషన్ లేకుండా. మళ్ళీ లెగ్ చేంజ్ చేసుకుంటున్నాం. వాళ్ళ లెగ్ కంప్లీట్ అయిందా, ఈ లెగ్ చేంజ్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ మీకు టైం పడుతుంది. స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి. ఓకే, ఆ లెగ్
తెలుసా ఇది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఎక్సైల్ ఇంకా చెప్తాను చూడండి. ఇవి కొన్ని ఎక్సైల్ మాత్రం చెప్తున్నాను ఇప్పుడు లెంత్ పెరుగుతుందని. ఇవి మనం ఎలా ఇవి చూడండి. ఇక్కడ మనం ఒకసారి నేను అన్నీ ఓపెన్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఎలాంటి రెసిస్టెంట్ బ్యాండ్స్ తీసుకోవాలనేది కూడా నేను ఈ స్క్రీన్ మీద పెడతాను. దాన్ని బట్టి మీరు చూసి తీసుకోండి. మీరు షాప్లో తీసుకున్నా కానీ ఆన్లైన్లో కానీ కప్స్ ఉంటాయి. యాంకిల్ కప్స్ అంటే చూపిస్తాడు. ఇదిగోండి ఈ బెల్ట్స్ ఉన్నాయి కదా, దీంట్లో గ్రీన్ కలర్ అంటే మీడియం రెసిస్టెంట్ పవర్ ఉన్నది తీసుకోండి. ఎల్లో కలర్ ఉన్నది మరీ లైట్. ఓకే, ఇలాంటి అయినా సరే ట్యూబ్స్ తీసుకోవచ్చు. ఏ విధంగా అదేం తీసుకోవచ్చు, ఇదేం తీసుకోవచ్చు. ఓకే, కప్స్ యాంకిల్ కప్స్ అంటారు. జిమ్ ఫిట్నెస్ యాంకిల్ కప్స్. ఓకే, మీరు అమెజాన్లో కానీ దేంట్లోనా ట్రై చేయండి. ఇలా ఉంటే సేమ్ చేతులకు ఉండే ఫ్యాట్ గురించి నెక్స్ట్ వీక్ చెప్తాను. అది కూడా చాలా ఈజీగా పోతుంది. బ్యాక్ ఓకే, ముందు మనం ఫిట్గా ఉంటుంది చాలా ఇంపార్టెంట్. సన్నగా ఉన్న లావుగా ఉన్న ఫిట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా 35 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎంతోమంది సెలబ్రిటీస్ ట్రైనింగ్ ఇచ్చాను. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా చేయండి, మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఈ ఎక్సర్సైజులతో. రెసిస్టెంట్ బ్యాండ్స్తోనే చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఎన్నతయ్య ఉంది మనకి, సైడ్ లెగ్స్ సంబంధించి బోల్డెన్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఆ లెగ్స్ అనే కాదు, ఫుల్ బాడీ వర్కౌట్ అంతా కూడా మన ఈ రెసిస్టెంట్ బ్యాండ్స్తో చేయొచ్చు. అంత అద్భుతమైన ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఓకే, ఇంట్లో ఉన్న లేడీస్ ఉన్నారు కదా, సరదా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి బయటకు వెళ్ళక్కర్లేదు, సమస్య లేదు. దేని గురించి వాక్కర్లేదు. లేడీస్ వెయిట్ లాస్ కూడా త్వరగా తగ్గుతారు. రావడం త్వరగా ఉంటుంది, వాళ్ళకి తగ్గడం కూడా చాలా త్వరగా తగ్గుతారు. జెంట్స్ కొద్దిగా టైం పడుతుంది కదా తగ్గడం, లేడీస్కి చాలా ఈజీ తగ్గుతారు. నేను చెప్తున్నాను కదా, మీరు చేయండి, హ్యాపీగా చేయండి. బోల్డ్ అండ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి ఇంకా మనం చేయాల్సినవి. అవన్నీ కూడా చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూషన్ వీడియో కూడా పెడతాను. అవి కూడా కంపల్సరీ చేయండి, ఇది కూడా కంపల్సరీ చేయండి. నేను మీకు అంతకుముందు చెప్పిన ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా, వామప్, స్ట్రెచింగ్స్, ఇవి మాత్రం కంపల్సరీ చేసిన తర్వాత ఇవి చేయండి. ఓకేనా, అప్పుడు ఇంకా రిజల్ట్ ఇంకా చాలా బాగుంటుంది. జై హింద్.